సరే మీరు ప్రొఫెషనే దాన్ని చూసుకోవడానికి ఇందాక మీరు అన్నట్టు 24 గంటలు సరిపోయారు 36 గంటలు అంటారు. ఆ మధ్యలో పెళ్ళి, పెళ్ళికి మళ్ళీ భాగస్వామికి, జీవిత భాగస్వామికి టైం ఇవ్వడం ఇవంతా కష్టం అనిపించలేదు సార్? ఎలా జరిగింది పెళ్ళి? ఎలా జరిగింది? పెళ్ళి మరి ఇంటి దగ్గర నుంచి అరేంజ్డ్ 82లో మ్యారేజ్. చేరిన తర్వాత 83లో మ్యారేజ్ చేయడానికి మా విలేజ్ దగ్గర విలేజ్ నుంచే చూడడం జరిగింది. మ్యారేజ్ అయింది. అక్కడ ఒక మళ్ళీ చిక్కు వచ్చింది. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక వారం అయినా లీవ్ కావాలి కదా. ఇప్పుడు ఈ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడు కోపడతాడో, ఏమంటాడో, ఇస్తాడో లేదో అని మొత్తం మీద ధైర్యాన్ని అంతా కూడబట్టుకుని వెళ్ళాను నేను. ఏది ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి. ఇలా చూసి చాలా కోపం, ఓ నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావు అన్నాడు. అంటే ఆయన ప్రకారం ఏంటంటే ఒక మీ లైఫ్ డెడికేషన్ అంతా డెడికేటెడ్ టు ప్రొఫెషన్ అని ఆయన ఆలోచన అది. ఆయన ఒక రూల్ చెప్పేవాడు, ప్రిన్సిపల్. ఒక ఇఫ్ యూ వాంట్ బి గుడ్ న్యూరో సర్జన్ యూ కెనాట్ బి గుడ్ ఫ్యామిలీ మెంబర్. వారికి పెళ్ళయిందా? అయింది. అంటే మరి సమయం అదే కదా, వాళ్ళు కూడా ఎక్కడేను. ఇఫ్ యూ వాంట్ బి గుడ్ ఫ్యామిలీ మెంబర్ యూ కెనాట్ బి గుడ్ న్యూరో సర్జన్. మంచి న్యూరో సర్జన్ అవ్వాలంటే ఫ్యామిలీని అందరినీ సంతృప్తి పరచలేవేమో, లేదంటే రివర్స్. అందరినీ సంతోషపడి సాయంకాలం హోటల్ తీసుకెళ్ళి హ్యాపీగా ఉండేటట్టయితే నువ్వు అంత గొప్ప న్యూరో సర్జన్ కావు అని ఆ రోజుల్లో. ఎందుకంటే అప్పుడు సమయం అంత కేటాయించాల్సి వచ్చేది కదా. పరిస్థితులు మారాయి ఇప్పుడు అనుకోండి. న్యూరో సర్జరీ చేసేవాళ్ళు ఎక్కువ వచ్చారు, అసిస్టెంట్లు వచ్చారు, ఇవి సౌకర్యాలు ఎక్కువ వచ్చాయి, క్వాలిఫైడ్ సిస్టర్స్ ఉన్నారు, ముందు చెప్పిన పరికరాలన్నీ ఉన్నాయి. సో 8 గంటల ఆపరేషన్ అనేది సులభతరం అయిపోయింది. 4 గంటలు అయిపోతుంది. 4 గంటల తర్వాత ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అది. కానీ అక్కడ మేము హైదరాబాద్లో, ఢిల్లీలో చేరినప్పుడు అప్పటికే మ్యారేజ్ అయింది. అంటే ఇందాక అన్నాడు ఆ మహానుభావుడికి మనసు నవనీతం అని. అది ఎట్లా మర్చిపోగలం. మేము ఢిల్లీ ఆ మ్యారేజ్ అయిన ఒక వారంలోనే ఢిల్లీ వెళ్ళిపోయాం. ఆమెకు తెలుగు తప్ప హిందీ రాదు. అట్లా నెమ్మది నేర్చుకుని ఆ మహాతల్లి మేనేజ్ చేసేది. ఈయన పెద్ద మనిషి మిగతా రెసిడెంట్లు డ్యూటీలు చేయాలి. కనీసం 3 రోజులకు ఒక డ్యూటీ ఉండేది, నైట్ డ్యూటీ. నైట్ అంతా హాస్పిటల్లో ఉండాలి. ఒక నెల రోజులు ఈ నైట్ డ్యూటీ లేకుండా వేయొద్దు అని ఒక ఆర్డర్ వేశారు ఆయన. కొత్తగా పెళ్ళి వచ్చాడు, ఏదో సమకూర్చుకుంటాడు వస్తువులు సామాగ్రి. నెల మాత్రం నైట్ డ్యూటీ లేవు. ఎంత గొప్పతనం. కానీ మేడం అడ్జస్ట్ అయ్యారా సార్ మీ టైమింగ్స్కి, మీ ప్రొఫెషన్కి? అందుకే చెప్తున్నాను కదా, అది చాలా కష్టం అది. అట్లాగే హిందీ నేర్చుకొని బజార్కి వెళ్ళి సామాన్లు అవి అలా అంతే. మరి న్యూరో సర్జన్ భారీగా ఇవి అని ఆమె చాలా తొందరగా గ్రహించారు. సో ఢిల్లీ ప్రస్థానం దగ్గర 5 సంవత్సరాలు అయిపోయింది, 5.5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఎగ్జామ్ పాస్ అయిపోయాను నేను. ఆయన పిలిచారు మళ్ళీ. ఎగ్జామ్ పాస్ అయిపోయావు, డిగ్రీ వచ్చేసింది, ఎంసీహెచ్ డిగ్రీ అంటారు ఆ రోజు. మరి ఏం చేస్తున్నావని. సార్ ఇంకేం ఆలోచించట్లేదు అన్న. చాలా కోప్పడ్డాడు. పెళ్ళయింది నీకు, మరి నువ్వు ఏదో ఆలోచించాలా, ఏదో చేయాలిగా అని. హైదరాబాద్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి వచ్చింది. అప్పుడే ఉంది నిజామ్స్. అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరుని ప్రస్తుతించక తప్పదు. మహానుభావుడు. దీని తాలూకు రూపురేఖలు మార్చేశాడు నిజామ్స్ది. అంటే ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఒక డీమ్డ్ యూనివర్సిటీగా చేయాలి, అన్ని పరిస్థితులు అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి మన హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక గొప్ప పట్టుదలతో ఆయన స్టార్ట్ చేశాడు. అక్కడ జాబు కోసం మా ప్రొఫెసర్ గారు ఢిల్లీ నుంచి నాకు ఇక్కడికి రికమెండేషన్ ఒక లెటర్ రాశారు ఇక్కడ. అట్లా 86 బ్యాక్ టు ఆంధ్ర. 86 ఆఖరి భాగంలో వచ్చి తర్వాత ఇంకొక 6 మాసాలు ఢిల్లీలోనే ఉండి 87 హైదరాబాద్ నగరం జాబ్ కోసం చేరడం కోసం వచ్చాం. సార్ కానీ సర్జన్ అంటే, న్యూరో సర్జన్ అంటే మెయిన్లీ ఎప్పుడు కూల్ మైండెడ్గా ఉండాలి, ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. బట్ ఫ్యామిలీ పర్సన్ అయిన తర్వాత ఎంత కాదన్నా ఎక్కడొక్కడ చిన్న చికాకులు సమస్యలు ఏదో ఎదురవుతూనే ఉంటాయి. ఇవి ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? వన్స్ ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నారంటేనే మీరు కాదు, మీరు ఒక సర్జనే అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ బోత్? అంటే మరి ఇప్పుడు కూడా అదే పద్ధతి. ఆపరేషన్ సమయంలో అయితే తదేక జ్ఞానం. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినా నేను ఏదో ఆన్సర్ చేయను, అసలు సైలెంట్లో ఉంటుంది ఆపరేషన్ అయినంత సమయం ఇప్పుడు కూడా. సో వారికి తెలుసు ఈయన ఫోన్ చేసినా ఎత్తారు. ఇది నా ఇందుకు ముందు చెప్తాను ఈరోజు ఆపరేషన్ ఉందని. ఇలా టైంలో ఆయనకు ఫోన్ చేసినా వద్దు, వేస్ట్, ఆయన ఎత్తాడు. కొన్ని ఎమర్జెన్సీ అటెండ్ అవ్వాల్సినవి ఉంటాయి ఫ్యామిలీలో, వాటన్నప్పుడు అంటే అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ ఏనమ్మా.
మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా సార్ మిస్ అయ్యాను. పర్సనల్ లైఫ్? బ్యాడ్ సమ్ టైమ్స్. అందుకని ఇందాకైతే మహానుభావుడు చెప్పిన రూల్ నాకు అప్పుడప్పుడు బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మిగతా స్పెషాలిటీ చేసేవాళ్ళు ఏదో ఆఫ్టర్మాల్ చేసేవారు, అదేదో కించపరచడం అని కాదు, వాళ్ళు వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఉంటారు. అది మరి ఎన్నో సంఘటనలు మిస్ అయిపోయాను డెఫినెట్గా. అంటే దానిని ఇప్పుడు రెగ్యులేట్ అని కాదు, బట్ ఆ సబ్జెక్ట్లో ఆ స్పెషాలిటీలో డిసైడ్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఇబ్బంది అనే దానికన్నా దానితో అసోసియేటెడ్ పరిస్థితులు అవైతే మనం తప్పదు. Yes.